సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దొండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దొండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రైట్, సిటీలో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సూర్య, సిటీలో మళ్ళీ వర్షం మొదలైంది. మనకి ప్రజెంట్ కూకట్పల్లి, మియాపూర్, తర్వాత అల్వాల్, మేడ్చల్, దమ్మాయిగూడ, కోంపల్లి, సుచిత్ర, సో ఈ ఏరియాలో వర్షం దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక దీంతోపాటు ఈదురుగాలులకు సంబంధించి కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. సో ప్రజెంట్ నేను బంజారాహిల్స్లో ఉన్నాను. సో ఇప్పుడే ఇక్కడ చిరుజల్లులతో కూడినటువంటి వర్షం అయితే మొదలైంది. ఇక ఎక్కువగా అటు మనకి కూకట్పల్లి, తర్వాత అటు మన ఏదైతే మియాపూర్, సో ఈ ఏరియాలో ఎక్కువగా కురుస్తుంది. నార్త్ హైదరాబాద్ మొత్తం కూడా మనకి ఏదైతే అటు అల్వాల్లో కూడా ఒక ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది. మనకి కాసేపటి క్రితమే వెదర్ అంటే హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చూస్తే లైట్ మోడరేట్ రెయిన్స్ ఉంటే కానీ మళ్ళీ కాసేపటికే అప్డేట్ అయింది. సో హెవీ రెయిన్ ఈరోజు రాత్రి నమోదయ్యే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఆ రెయిన్ కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి స్పెల్స్ ఈ యొక్క జిహెచ్ఎంసీ ఏరియాలో నెక్స్ట్ 2-3 అవర్స్లో ఏ ఏరియాలో అంటే ఎక్కువ నార్త్ జోన్ ఏరియాలో ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం సికింద్రాబాద్, తర్వాత నార్త్ సైడ్ మొత్తం కూడా అటు సికింద్రాబాద్, అల్వాల్, షామీర్పేట్, బొల్లారం, సో ఈ ఏరియాలతో పాటు ఇటు కూకట్పల్లి, తర్వాత మియాపూర్, బాలానగర్, సో ఈ ఏరియాలో మాత్రం ఒక భారీ వర్షం, మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇక దీంతో ఇప్పటికే అందరూ తమ తమ ఆఫీసుల నుంచి కూడా ఇప్పటికే తమ తమ ఇళ్లలో కూడా వెళ్ళిపోయారు. కానీ రాత్రి కనుక భారీ వర్షం కనుక కురిస్తే మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సో ఇప్పటికే అటు ఐఎండీ నుంచి వచ్చినటువంటి అలర్ట్స్ ప్రకారం, తర్వాత వెదర్ మ్యాన్స్ కొంతమంది ఇచ్చినటువంటి అలర్ట్స్ ప్రకారం మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి మాత్రం అలర్ట్ చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కనుక కురిస్తే సో ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇక మరోవైపు ఐటీ కారిడార్లో ఇప్పటికీ అంతా ట్రాఫిక్ నైట్ సమయం కాబట్టి ట్రాఫిక్ అంతగా ఉండకపోయినా కూడా ఈ మ్యాన్హోల్స్కి సంబంధించి కానీ లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం అప్రమత్తం చేశారు. సో ఓవరాల్గా మాత్రం ఇప్పుడు హైదరాబాద్ ప్రజెంట్ నార్త్ సైడ్ ఎక్కువగా మనకి అల్వాల్, బొల్లారంతో పాటు ఇంకా కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో సో ఆ ఏరియాలో మాత్రం మనకు విజువల్స్ చూడొచ్చు. ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఇది కపుల్ ఆఫ్ అవర్స్ అంటే నెక్స్ట్ 2-3 అవర్స్ కూడా ఇంకా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మియాపూర్లో కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం ప్రజెంట్ కురుస్తుంది. ఇంకా ఈ స్పెల్స్ అన్నాడు అంటే ఈ మేఘావృతం ప్రజెంట్ అయితే హైదరాబాద్లో కొంత ఒక నార్త్ సైడ్తో పాటు సిటీ సెంట్రల్లో కూడా మేఘావృతం అయి ఉంది. సో కాసేపట్లో మరి 1 అవర్ ఆర్ 2 అవర్స్లో కూడా సిటీ వ్యాప్తంగా కూడా ఈ మేఘాలు అనేటివి కమ్ముకునేటువంటి అవకాశం ఉంది. అటు ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మాత్రం నెక్స్ట్ 2-3 అవర్స్ అలర్ట్గా ఉండాలి. సో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కనుక కురిస్తే కొంత లోతట్టు ప్రాంతాలతో పాటు మ్యాన్హోల్స్కి సంబంధించి కానీ సో ఇట్లా మూసీ పరివాహక ప్రాంతాలు ఇప్పటికే ఎందుకంటే హిమాయత్ సాగర్లో కూడా వరద అంటే ఎక్కువ రావడం వల్ల గేట్స్ ఓపెన్ చేశారు. సో ప్రజెంట్ మాత్రం ఒకటే గేట్ ఓపెన్ ఉన్నా కూడా సో మళ్ళీ కనుక వర్షం కురిస్తే అక్కడ కూడా గేట్స్ తెరిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ వరద పెరుగుతుంది కాబట్టి సో ఈ ప్రజెంట్ అయితే ఒక నార్త్ జోన్ సైడ్ అయితే వర్షం కురుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం మిడ్ నైట్ వరకు కూడా కొంత వర్షం అలర్ట్ ఉంది. ఇప్పటికే తెలంగాణ వాతావరణ శాఖ కూడా తెలిపింది. మనకి గత 2 రోజుల నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. గత 2-3 రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి సో సడన్గా నార్త్ సైడ్ మాత్రం సిటీకి నార్త్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలో మొత్తం ప్రజెంట్ ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అందులో అల్వాల్ విజువల్స్ కూడా మనం V6 సైడ్ బాక్స్లో చూడొచ్చు. సో అల్వాలు, సుచిత్ర, కోంపల్లి, మియాపూర్, కూకట్పల్లిలో కురుస్తున్నటువంటి ప్రజెంట్ వర్షం విజువల్స్ చూడొచ్చు. ఇంకా రానున్న
రానున్న 2-3 గంటల్లో మాత్రం అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా ఈ మేఘాలు విస్తరించేటువంటి అవకాశం ఉంది సూర్య. గ్రేటర్ సిటీలో గ్రాండ్గా 79వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల ఆఫీసులు, కాలనీల్లోని కూడళ్లలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరులను గుర్తు చేసుకున్నారు నేతలు. వారి స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు అధికారులు. 79 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఓట్ల కోసం కొట్లాడాల్సిన పరిస్థితులున్నాయన్నారు తెలంగాణ జనసమితి ప్రెసిడెంట్ కోదండరాం. హైదరాబాద్లో తెలంగాణ జనసమితి ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు కోదండరాం. స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కోదండరాం. స్వాతంత్ర్య పోరాటంలో యువత కీలక పాత్ర పోషించిందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. కానీ నేటి యువత వారి త్యాగాలను గుర్తించకపోగా 79వ స్వాతంత్ర్య వేడుకల గురించి తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బేగం బజార్లో భగవంత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు రాజా సింగ్. कहीं पर 10 नौजवान खड़े हुए हैं तो कहीं पर 15 नौजवान खड़े हुए हैं, लेकिन यहाँ पर सौों में नौजवान खड़े हुए हैं. ये देखकर मुझे खुशी हुई. గ్రేటర్ హైదరాబాద్ను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ ఆఫీసులో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. స్వయం సహాయక సంఘాలకు, ట్రాన్స్జెండర్స్కు 290 కోట్ల రూపాయల రుణాల చెక్కులను పంపిణీ చేశారు మేయర్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యాసంస్థల డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణుప్రియ జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకలకు విద్యాసంస్థల డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఎన్సీసీ క్యాడెట్ల పరేడ్ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హైదరాబాద్ మెట్రో భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్లోని బస్ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ త్యాగమూర్తుల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు సజ్జనార్. నిమ్స్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సిబ్బంది, వైద్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిమ్స్ సంచాలకులు బీరప్ప ఉత్తమ సేవలందించిన వైద్యులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్కులో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు అధికారులు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఐఎఫ్ఎస్ వసంత. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 120 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు వసంత. హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఎక్స్ రోడ్లో భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరించారు భీమ్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ. అనంతరం స్వాతంత్ర్య పోరాట వీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ సైనిక్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులను స్మరించుకున్నారు నేతలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 2017 ఆగస్టు 15న ప్రారంభించిన నిత్య జనగణమనకు ఇవాల్టితో 8 ఏళ్లు పూర్తయింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా జమ్మికుంటలో నిత్య జనగణమన కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి జమ్మికుంట సిఐ ప్రశాంత్ రెడ్డి. అప్పటి నుంచి ఇది నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతిరోజు నిత్య జనగణమన ఆచరిస్తున్నారు జమ్మికుంట ప్రజలు. రోజు 8 గంటలకు జనగణమన గీతాన్ని ఆలపిస్తున్నారు.
దేశమంతా 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్వాతంత్ర్య వేడుకలను సంబరంగా చేసుకుంటున్నారు పబ్లిక్. ఇక హైదరాబాద్లోని ప్రభుత్వ ఆఫీసులో ప్రముఖ కట్టడాలన్నీ త్రివర్ణ రంగులతో కొత్త అందాలను సంతరించుకున్నాయి. 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశభక్తి ఉట్టిపడేలా జాతీయ జెండాలోని 3 రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. సెక్రటేరియట్, శాసనసభ, శాసన మండలి, పురాతన కట్టడం చార్మినార్, గోల్కొండ కోట, రైల్వే స్టేషన్, అమరవీరుల స్మారకం వంటి ప్రముఖ నిర్మాణాలన్నీ 3 రంగుల విద్యుత్ కాంతులతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. వీటితో పాటు ప్రధాన రూట్లలో రోడ్ల పక్కన ఉన్న చెట్లను కూడా త్రివర్ణ విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. ఎక్కడెక్కడ వర్షం పడుతుంది? సూర్య, సిటీలో అయితే కాసేపటి క్రితమే వర్షం మొదలైంది. ముఖ్యంగా నార్త్ ప్లేసెస్ నుంచి సిటీ అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అయితే సాయంత్రం నుంచి కూడా ఈవినింగ్ అంటే నైట్ టైంలో వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మియాపూర్ నుంచి మొదలు పెడితే మియాపూరు, జేఎన్టీయు, కూకట్పల్లి, నిజాంపేట ఈ ప్రాంతాలతో పాటు ఇటు అమీర్పేట, తర్వాత పంజాగుట్ట ఈ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇటు హైటెక్ సిటీ సైడ్ వచ్చేసరికి కాస్త వర్షం తక్కువగానే ఉంది. కానీ ఇటు ప్రాంతంలో అయితే వర్షం పెద్ద స్థాయిలో కురుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా అయితే భారీ స్థాయిలో వర్షం కురుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జలమయం అయ్యాయి. దాదాపు అయితే ఈ ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రాకి సంబంధించిన అధికారులు లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ అవుతాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ నుంచి మొదలైనటువంటి నార్త్ నుంచి మొదలైనటువంటి వర్షం అంతా కూడా సిటీ అంతా వ్యాపిస్తా ఉంది. ప్రస్తుతానికి ఇటు అటు సైడ్ తో పాటు బంజారాహిల్స్, జుబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలిం నగర్ ప్రాంతాల్లో అయితే భారీ స్థాయిలో వర్షం కురుస్తా ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తా ఉంది.
దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక అడుగు వరకు, అంటే లోతట్టు ఉన్న పరిసర ప్రాంతాల్లో అయితే ఒక అడుగు వరకు అయితే వర్షం అయితే పడుతుందని చెప్పాలి. అదేవిధంగా ఇటు సైడ్ తో పాటు ఇటు కోటి, ఇటు హైదరాబాద్, లక్డీ కపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తా ఉంది. ఇదే విధంగా దాదాపు ఇంకొక 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఇటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రాత్రి సమయం కావడంతో ట్రాఫిక్ కు సంబంధించి పెద్దగా సమస్య ఉండకపోయినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక అధికారులను, కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఒక 2-3 రోజుల ముందు నుంచే ప్రభుత్వం యంత్రాంగం అంతా ఈ భారీ వర్షాల నేపథ్యంలో అయితే అలర్ట్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ కు ఈ వరద ప్రభావం వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే అధికారులకు చర్యలు తీసుకుంటున్నారు. సూర్య, సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. అటు మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయులోనూ వాన పడుతోంది. ఇక అటు మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. సిటీలో మళ్లీ వాన పడుతుంది. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. ఇటు మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక అటు అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయులోనూ వాన పడుతోంది. ఇక మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్. సూర్య, నార్త్ సైడ్ సిటీలో ఉన్నటువంటి నార్త్ సైడ్ అంటే మనకి ఇటు కూకట్పల్లి నుంచి అటు కుత్బుల్లాపూర్ కానీ, సుచిత్ర, కోంపల్లి, తర్వాత నిజాంపేట, మియాపూర్, సో ఈ ఏరియాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మనకి అకస్మాత్తుగా మేఘావృతమైనటువంటి ఏరియా మొత్తం కూడా మనకి ఐఎండీ నుంచి కూడా ఒక మ్యాప్ ఇచ్చారు. సో అందులో పూర్తిగా కూడా ఈ నార్త్ సైడ్ ఎక్కువగా క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. సో ప్రజెంట్ ఇటు పంజాగుట్ట, తర్వాత అల్వాల్, సుచిత్ర, అంటే అల్వాల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, సో ఇట్లా ఫిర్యాది కూడా, తర్వాత ఉప్పల్ వరకు కూడా ఈ మేఘాలు మొత్తంగా పూర్తిగా కూడా విస్తరించాయి. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ అంటే మనకి రానున్న 2-3 గంటల పాటు కూడా ఈ వర్ష సూచన ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు నైట్ అంటే రాత్రి సమయం కావడంతో ఐటీ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇటు మాదాపూర్ కానీ, కొండాపూర్, గచ్చిపోలి, తర్వాత నానక్రం కూడా, సో ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. కానీ అంత మేరకు ట్రాఫిక్ కూడా ఏం జామ్ అవ్వట్లేదు. సో సాఫీగా వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. సో ఎక్కువగా నార్త్ సైడ్ ఈ స్పెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి గత 2-3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా ఇటు కొన్ని లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. సో అట్లాంటివి రిపీట్ కాకుండా అక్కడ కొంత ముందుగానే అధికారులు కానీ ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయిపోయారు. ఇక మరోవైపు ఇటు మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మిడ్ నైట్ లో కనుక మళ్ళీ స్పెల్స్ ఎక్కువగా వర్షం కురిస్తే కనుక కొంత ఫ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ ఏరియాలో కూడా కొంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. తర్వాత ఈ ఉప్పల్, రామంతపూర్, ఫిర్యాదిగూడ వైపు కూడా ఈ క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. ఇక ఎక్కువగా మనకి ఇటు అల్వాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఒకేసారిగా మేఘావృతమైనటువంటి ఏరియాలో అల్వాల్ కంటోన్మెంట్ ఏరియాతో పాటు బొల్లారం, సో ఈ ఏరియాలో వర్షం కురుస్తుంది. ప్రజెంట్ ఇటు పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా
ఒక తేలికపాటి వర్షాలు మాత్రం కురుస్తుంది. ఎక్కువగా మనకి ఇటు కుత్బుల్లాపూర్, సుచిత్ర, మియాపూర్ లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక ప్రజలు కూడా ఎవరైనా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గాలులు కూడా వీస్తున్నాయి. మనకి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. కాబట్టి సో చెట్లు విరగడం లాంటివి కానీ, లేదంటే ఈ పాత గోడల వద్ద కూడా ఎవరు ఉండకూడదంటూ చెప్తున్నారు. ఎందుకంటే మనకు గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల కొంత నాని ఉంటాయి. కాబట్టి సో అవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మనకి చూడొచ్చు, బేగం బజార్లో ఒక పాత భవనం కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి, అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సో అట్లాంటివి ఈ వర్షం వల్ల కొంత నాని ఉంటాయి, పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈదురు గాలులకు చెట్లు విరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ఉండాలంటే సో అత్యవసరం అయితేనే బయటికి రావాలి సో అని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు సిటీ నుండి, అంటే ఇప్పుడు దాదాపు ఇప్పటికే అన్ని కార్యాలయాల నుంచి తమ తమ నివాసాలకు పబ్లిక్ వెళ్ళిపోయి ఉంటారు. ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇటు స్టూడెంట్స్ కానీ, సో అందరూ ఎక్కడికక్కడ ఇళ్లలో ఉండిపోయారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనకి ఎక్కువగా మిడ్ నైట్ లో మనకు ఖచ్చితంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం కొంత ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం నార్త్ సైడ్ మొత్తం కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ పంజాగుట్ట ఈ ఏరియాలో మాత్రం ప్రజెంట్ అయితే ఒక తేలికపాటు వర్షం నుంచి ఒక మోస్తరు వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇదే వర్షం మొత్తం కూడా అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది మిడ్ నైట్ వరకు. సో కాబట్టి మిడ్ నైట్ లో మళ్ళీ ఎక్కువగా భారీ వర్షం కనుక నమోదైనట్లయితే మాకు ఖచ్చితంగా మూర్తి పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలతో పాటు ఇటు బేగంపేటలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు, తర్వాత కంటోన్మెంట్ ఏరియాలో, తర్వాత ఇటు ఎల్బీ నగర్ కింద ఏదైతే అయ్యప్ప నగర్ ఉందో సో ఈ ఏరియాలు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నటువంటి మాట. సో ప్రజెంట్ మనకి అంతా అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా నార్త్ తో పాటు సిటీ సెంట్రల్ లో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సూర్య, సిటీలో మళ్ళీ వాన పడుతోంది. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. అటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయూలో వాన పడుతోంది. మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన పడుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, ఐటీ కారిడార్లోనూ వర్షం పడుతోంది. వరుస సెలవులు ఉండడంతో రోడ్లపై వాహనదారులు తక్కువగా ఉన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్లు లేవంటున్నారు అధికారులు. సిటీలో మళ్ళీ వాన పడుతుంది. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయూలోనూ వాన పడుతోంది. ఇక మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన పడుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, ఐటీ కారిడార్లోనూ వర్షం పడుతోంది. వరుస సెలవులు ఉండడంతో
రోడ్లపై వాహనదారులు తక్కువగా ఉన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్లు లేవంటున్నారు అధికారులు. సిటీలో కురుస్తున్న వర్షాలకు దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోజురోజుకు వైరల్ జ్వరాలు పెరిగిపోతున్నాయి. నీటి కాలుష్యంతో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. డయేరియా వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వానాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిమ్స్ డాక్టర్ ప్రతిభలక్ష్మితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వర్షాలు కురుస్తుండడంతో వ్యాధుల తీవ్రత కూడా అంతకంతకు పెరుగుతుంది. వర్షాలు ముదిరిన కొద్దీ వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధుల బారిన పడకుండా ఉంటాము, దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు డాక్టర్ ప్రతిభాలక్ష్మి ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఏ రోగాలు వస్తాయి, వాటికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వాతావరణ మార్పు వల్ల వర్షాలు పడుతూ ఉండడంలో ముఖ్యంగా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందండి. అంటే నార్మల్గా ఉండే వైరసే ఇప్పుడు ఎక్కువ రెప్లికేట్ అవ్వడం వల్ల ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంటుంది. సో జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు అట్లాంటివి దాని కామన్ లక్షణాలు. సో ఫ్లూ బారిన పడ్డవాళ్ళు ముందుగా కంగారు పడకూడదు. ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. టైం టు టైం టెంపరేచర్ ఉంటే దానికోసం పారాసిటమాల్ అయితే వేసుకుంటూ ఉండాలి. కంట్రోల్ అవ్వకపోతే 2-3 రోజుల్లో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. అది కాకుండా ఇప్పుడు దమ్ము, ఆస్తమా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ముందుగానే ఉన్నవాళ్ళు ఈ చలికాలం వల్ల, ఈ వాతావరణం వల్ల వాళ్ళకి అది ఆయాసం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్హేలర్ అనేది చాలా బెటర్, ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇన్హేలర్ వాడడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయాసం నుంచి చాలా చక్కగా ఉపశమనం లభిస్తుంది. కాదు దమ్మున్నా కూడా నేను ఇన్హేలర్ వాడను అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఊపిరితిత్తుల సమస్యలు దీర్ఘకాలికంగా ఎఫెక్ట్ అయితే గుండె మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాకాలంలో ఉండే ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే నీటి ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు. అంటే ఇప్పుడు మురుగునీరు అనేది మంచినీటితో కలిసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో కంపల్సరీ వేడి చేసి చల్లార్చి వడగట్టిన నీరు మాత్రమే తాగాలి. లేదు అంటే ఆరోస్ కానీ ఫిల్టర్స్ కానీ ఉన్న వాళ్ళైతే అవి మాత్రమే తాగాలి. బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేసే బెటర్. ఎందుకంటే అంత పరిశుభ్రత అనేది బయట మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇట్లాంటి వాతావరణంలో. కాబట్టి బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వేడివేడి ఆహారమే తినండి. అంటే చల్లారిపోయిన ఆహారము అలాంటివి కాకుండా తర్వాత ఆహారాన్ని ఈగల నుంచి కాపాడడం అట్లాంటివి కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలుగానే అనిపించవచ్చు. కానీ ఇప్పటికి కూడా అనేక పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈవెన్ సిటీలో కానీ మనం బయట ఎక్కడైనా ఫుడ్ తినే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలియకుండానే ఈగలు వ్యాప్తి చెందడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వారడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో చేతుల పరిశుభ్రత అనేది కూడా మనం చేతులు ఎక్కడ పడితే అక్కడ పెడతాం. సో ఫుడ్ కి అనుగుణంగా అంటే మనం తినేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రంగా పెట్టుకోవడము, హోమ్ మేడ్ ఫుడ్, వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినడము, వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగడము, అట్లాంటి వాటితోని మనం ఆహారం ద్వారా మరియు వాటర్ ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల నుంచి మనని మనం కాపాడుకోగలుగుతాం. అలాంటివి ఏమైనా అయితే కూడా ఒకవేళ వాంతులు, విరేచనాలు అట్లాంటివి అయితే కూడా ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏమి చేసినా 24 గంటల నుంచి 48 గంటల వరకు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా అని చెప్పేసి విరేచనాలు అవుతున్నాయి అని లేకపోతే వాంతులు అవుతున్నాయి అని తినడము అంటే తాగడము ఆపేయకూడదు పూర్తిగా. ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధులు తొందరగా ఎఫెక్ట్ పడతారు. అంటే అలాంటి వాళ్ళు దీనివల్ల ఎక్కువ సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే చంటి పిల్లలకి ఎవరికైనా విరేచనాలు అవుతుంటే ఫుడ్ ఇవ్వడం ఆపకూడదు. ఓఆర్ఎస్, అది కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కాదు, టెట్రా ప్యాక్స్ అస్సలే కాదు. ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ చాలా ప్రమాదకరం. దానిపైన ఓఆర్ఎస్ అని పెద్ద పెద్ద అక్షరాలు రాసి ఉంటుంది, కానీ కింద మాత్రం చిన్నగా దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది. మీరు గమనించి చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. ఎలక్ట్రాల్ పౌడర్ కానీ లేకపోతే WHO రికమెండెడ్ ఫార్ములా అది ORH ప్యాకెట్స్ కానీ ఉంటాయి, అవి మాత్రమే 1 లీటర్ ప్యాకెట్లో 1 ప్యాకెట్ కలిపేసుకొని అది 1 రోజు లోపు కంప్లీట్ అయ్యేలాగా తాగాలి. పిల్లలకు కూడా చెంచాతోని కొద్దిగైనా సరే పదే ఇస్తూ ఉంటే వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. తర్వాత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే సాబుదానా, పెరుగు ఎక్కువ తీసుకుంటుంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ అవ్వట్లేదు, మరీ ఎక్కువగా ఉన్నాయి, గ్లూకోజ్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే మాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్ తీసుకోవాలి. వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, టైఫాయిడ్ కానీ మలేరియా కానీ లేకపోతే ఈ మధ్య ఎక్కువగా డెంగ్యూ కేసులు కూడా చూస్తున్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దోమల వల్ల వ్యాప్తి చెందే జబ్బులు అంటే డెంగ్యూ, చికెన్ గున్యా అట్లాంటివి దోమల వల్ల వ్యాప్తి చెందుతాయి అనమాట. కాబట్టి మన పరిసరాల్లో దోమలు ఎక్కువ లేకుండా జాగ్రత్త పడడం, దోమలు కుట్టకుండా జాగ్రత్త పడడం. ముఖ్యంగా పిల్లలు పగటిపూట పుట్టే దోమల ద్వారానే డెంగ్యూ ఫీవర్ వస్తుంది, రాత్రిపూట కుట్టే దోమల ద్వారా మలేరియా వస్తుంది. సో పిల్లలు బయట ఎక్కడ ఆడుకోవడానికి వెళ్తే అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవడము, ఎక్కువ దోమలు ఉండే ప్లేస్లో వెళ్లకుండా ఉండడము, డోర్స్కి మెష్ లాగా పెట్టడము, తర్వాత
వాళ్ళకు ఫుల్ క్లోత్స్ వేయడము, అలాంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల వాళ్ళని దోమకాటు నుంచి కాడవచ్చు. దోమలు వ్యాప్తి చెందకుండా మన చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చూడడము. ఒకవేళ ఎక్కడైనా నీరు నిల్వ ఉన్న నీటి గుంటలు అట్లా ఏమైనా ఉంటే కొద్దిగా దాంట్లో ఒక చుక్క కిరోసిన్ వేస్తే అప్పుడు దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. అట్లాంటి చిన్న చిన్న మెథడ్స్ మనకు ప్రతి చోట కనిపిస్తాయి, కానీ మనం దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి. అలాంటివి చేయడం వల్ల దోమల వ్యాప్తిని ఆపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమలు ఇంట్లోకి రాకుండా ఆపాలి, దోమలు మళ్ళీ కుట్టకుండా ఆపాలి. మస్కిటో రిపెలెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి, కానీ వాటితో కొన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు అట్లాంటివి కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ లాగా తయారవుతుంది. సో అది కొద్దిగా లిమిటెడ్గా వీలైనంత వరకు, అవసరం ఉన్నంత వరకు వాడుకునేలాగా మనం చూసుకోవాలి. థ్రాంబోసైటోపినియాతో మరణాలు జరిగే రోజులు ఇప్పుడు లేవు చాలా వరకు. ఓన్లీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఏంటంటే ఒంట్లోని నీరంతా పోవడం వల్ల వాళ్ళు క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బీపీ చెక్ చేసుకుంటూ ఉండడము, తర్వాత ఏదో ఒకటి రెగ్యులర్గా ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది మోర్ ఇంపార్టెంట్. డెంగ్యూ నెంబర్లను బట్టి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. 20,000కు తగ్గితే కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్లేట్లెట్స్ అనవసరంగా కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి తగ్గుతుందని ప్రతిరోజు చూసుకొని డాక్టర్లను ఇబ్బంది పెట్టి ప్లేట్లెట్ ఎక్కించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. పర్వాలేదు, ఏమైనా బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి, లేదంటే జస్ట్ మానిటర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. రైనీ సీజన్లో ఈ గర్భిణీలు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లల విషయంలో ఏం జాగ్రత్తలు చెప్తారు? గర్భిణీలైనా వృద్ధులైనా చిన్నపిల్లలైనా నేను ఇప్పటివరకు చెప్పినట్టుగానే సో వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడము, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మురుగు నీటిలో కొందరు నడుస్తారు, లేకపోతే బైకర్స్ కానీ వాళ్ళ మీద నీళ్లు పడుతుంటాయి. అదేవిధంగా ఆ మురుగు వాసన కూడా చాలా చోట్ల నుంచి వస్తుంటుంది. సో ఇట్లాంటి టైంలో వీటి వల్ల ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మురుగు నీటితోనే అనేక రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నీటిలోంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ అదే ఇంట్లోకి రావడం వల్ల మనం ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ ఇంట్లోకి తీసుకొచ్చిన వాళ్ళము అవుతాం. నెక్స్ట్ ఆ నీళ్లు మంచినీళ్ళలో కలవడం వల్ల నీటి ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దాంట్లో పెరిగే ఈగల దోమల వల్ల వాళ్ళ వచ్చే ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. సో మురుగు నీరు అనేది నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత పర్టికులర్గా ముఖ్యంగా గవర్నమెంట్ది అయితే, మన పరిసరాలలో అలాంటి సమస్య ఏమైనా ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేసే లేకపోతే కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడం అనేది సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, అదేవిధంగా గర్భిణీలు, చిన్నపిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. నగర శివారులోని మొయినాబాద్లో బర్త్డే పార్టీ అని చెప్పి విదేశీ మద్యం తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ దాడిలో 51 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మహిళలను కస్తూర్బా గాంధీ వసతి గృహానికి తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఎస్కే న్యాచురల్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో ఫారినర్స్ బర్త్డే పార్టీని భగ్నం చేశారు పోలీసులు. దాదాపు 100 మంది పోలీసులు ఫామ్ హౌస్ కు చేరుకుని పార్టీలో భారీగా మద్యం, డ్రగ్స్ ను పట్టుకున్నారు. నైజీరియా, ఉగాండాకు చెందిన 51 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ జోన్ పోలీసులు, శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం సంయుక్తంగా ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. అనుమతి లేకుండా భారీ శబ్దంతో మద్యం సేవిస్తూ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో 90 IMFL బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో గంజాయి సేవించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. 2 మహిళలు, 1 పురుషుడికి డ్రగ్ పరీక్షలో పాజిటివ్ గా వచ్చిందన్నారు డీసీపీ శ్రీనివాస్. దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావటం, అప్పుడు రాజేంద్ర నగర్ జోనల్ ఫోర్స్ కొంత మొబిలైజ్ చేసి SOTతో సహకారంతో ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 51 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 37 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 14 మేల్ ఉన్నారు. ఈ 51 మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ఎక్కువగా 34 మెంబర్స్ ఉగాండా వాళ్ళు, కెన్యా, లిబేరియన్, తర్వాత క్యామరూన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అయి చూడటం జరిగింది. ఈ పార్టీలో 11 దేశాలకు చెందిన 51 మంది విదేశీయులు పాల్గొన్నారని తెలిపారు పోలీసులు. వీరిలో ఉగాండా, నైజీరియా, లైబీరియా, బోట్స్వానా, కెయా, కామెరూన్, మొజాంబిక్, జింబాబ్వే, ఘనా, మలావి దేశస్తులు ఉన్నారని తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుల వీసాలు, పాస్పోర్ట్లు పరిశీలించారు. సరైన పత్రాలు కలిగిన 6 మహిళలు, 9 మంది పురుషులను విడిచిపెట్టగా మిగిలిన వారిని హోల్డింగ్ సెంటర్కు తరలించారు ఇమిగ్రేషన్ అధికారులు. ఫామ్ హౌస్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇమిగ్రేషన్ జరిగిన తర్వాత కదా వాళ్ళు యాక్చువల్ స్టూడెంట్ వీసాలు వచ్చారా
లేకపోతే వాళ్ళు చెప్తారు నేను స్టూడెంట్ అని. ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ దొరకదు. అది వాళ్ళది అసలు ఏ వీసా మీద వచ్చి ఉన్నారు, ఎప్పుడు వరకు వాళ్ళ వ్యాలిడిటీ ఉంది, ఎవరెవరికి పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఎవరి పాస్పోర్ట్ ఫేక్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్లో అంటే మెజారిటీ ఇప్పుడు దీంట్లో ఉగాండా వాళ్ళే కదా. వీళ్ళందరూ ఒక నెట్వర్కింగ్ ఎలాగ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఇదేమో ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది పార్టీ చేయడానికి అనే బహానా మీద ఇప్పుడు వచ్చారు. మనం అది ప్రొఫైల్ చేసిన తర్వాత తెలుస్తుంది. సిటీలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. హైదరాబాద్లో సరోగసీ ఎగ్ ట్రేడింగ్ అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయా? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు మరవక ముందే అదే తరహా మరొకటి తెరపైకి వచ్చింది. మేడ్చల్ పరిధిలో కమర్షియల్ సరోగసీ ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్ రాకెట్ను గుట్టురట్టు చేశారు పోలీసులు. పిల్లలు లేని దంపతుల సమస్యను క్యాష్ చేసుకుంటుంది ముఠా. మేడ్చల్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న కమర్షియల్ సరోగసీ ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్ రాకెట్ను పక్కా సమాచారంతో బట్టబయలు చేశారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మీరెడ్డి ఈ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పద్మానగర్లోని ఓ ఇంట్లో సరోగసీ అద్దె గర్భానికి మహిళలను ఉపయోగిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్కు సంతానలేమి సమస్యతో వచ్చేవారిని గుర్తించి వారికి పిల్లల ఆశ చూపుతోందని తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. గతంలో నిందితురాలు లక్ష్మి కూడా సరోగేట్ మదర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఇదే తరహా కేసు ఆమెపై ముంబైలో ఉందన్నారు పోలీసులు. హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా మిలాఖద్దై వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. డోనర్ సరోగేట్ మదర్స్కు డబ్బు ఆశ చూపి కర్ణాటక, ఏపీ రాష్ట్రాల నుంచి సిటీకి తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 6 మహిళలతో ఈ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇంట్లోనే వారిని ఉంచి బంధువులుగా చెప్పిందన్నారు. ఈ వ్యవహారంలో లక్ష్మీరెడ్డికి ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి కూడా సహకరిస్తున్నట్లు తేలడంతో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. వీరికి సహకరిస్తున్న హాస్పిటల్స్ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ సరోగసి వ్యవహారం మొత్తం మాదాపూర్లోని 2 ప్రైవేటు హాస్పిటళ్లలో జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్ గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్టు కాబట్టి డిఎంహెచ్ఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన. ఇందులో క్యాష్ కూడా 6,47,000 రూపాయల క్యాష్, తర్వాత ల్యాప్టాప్స్, ప్రామిసరీ నోట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది రాంచుకోవడానికి ప్రామిసరీ నోట్స్, బాండ్ పేపర్స్, తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్, తర్వాత కేస్ షీటు, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో రైడ్స్ నిర్వహించామని తెలిపారు డిహెచ్ఎంఓ ఉమాగౌరి. మహిళలను సరోగేట్ మదర్స్గా తీసుకువచ్చినట్లు తేలిందన్నారు. అయితే వీళ్ళు ఏ హాస్పిటల్స్లో ఈ వ్యవహారం నడిపిస్తున్నారనేది క్లారిటీ రావాల్సి ఉందన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 25 లైసెన్స్ ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లున్నాయని తెలిపారు ఉమాగౌరి. రోజురోజుకు హైదరాబాద్లో సరోగసి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగేట్ మదర్స్గా మార్చడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.